బ్యాక్ టు మై ఛానల్. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అ సూపర్ వీడియో. ఇవాళైతే మనం చాలా ఏన్షియంట్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. అంటే ఇది ఎంత ఏన్షియంట్ అంటే ఆల్మోస్ట్ ఇది 2nd సెంచరీ నుంచి ఈ టెంపుల్ ఉందంట. సో దానికోసమనే రెడీ అయిపోయి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయిపోయాము. మనం ఇప్పుడు వెళ్ళబోయే ఊరి పేరు ఘంటసాల గ్రామం, కృష్ణా డిస్ట్రిక్ట్. మన విజయవాడ నుంచి 60 కిలోమీటర్స్ అనమాట. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. అదే అండి, ఇంకేదో టెంపుల్ కాదు, శ్రీ బాలపార్వతీ సమేత జలదీశ్వర ఆలయానికి మనం వెళ్ళబోతున్నాము. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోయాయి అనమాట. రూట్ అయితే అంత బాగలేదు, అంటే చాలా స్మూత్గా లేదనమాట. కొంచెం స్ట్రగలింగ్ రూట్ అనే చెప్పచ్చు, బికాజ్ రోడ్లు మంచిగా లేవు. సో ఎలాగో స్టార్ట్ అయిపోయి వెళ్ళేటప్పటికి మాకు ఆల్మోస్ట్ ఒక 1.5 hours అట్లా పట్టింది. బికాజ్ 60 కిలోమీటర్స్ కదా. వీ టుక్ ఏ కార్ అండ్ స్టార్ట్ అయ్యాము. చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది, బికాజ్ ఇది చాలా పురాతనమైన టెంపుల్. అదే కాక ఇక్కడ శివపార్వతులు ఇద్దరు ఒకే పీఠం మీద ఉంటారనమాట. దానే పానవట్టం అంటారు. శివపార్వతులు ఇద్దరు కలిసి ఒకే పీఠం మీద ఉండడం చాలా రేర్ అనమాట. అంటే శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ ఎక్కడా అలా ఉండదు. విడిగా అమ్మవారు, విడిగా శివుడు అలా ఉంటారు కదా. సో ఫైనల్గా అయితే మనం రీచ్ అయిపోయాం. ఇక్కడ ఒక ఫేమస్ బుద్ధ స్తూప కూడా ఉంది, చాలా ఫేమస్ అనమాట. అంటే వరల్డ్లో ఉన్న బుద్ధిస్టులు అందరూ వాళ్ళ స్పెషల్ డే రోజు ఇక్కడికి వచ్చి పూజలు అవి చేస్తారు అని విన్నా నేను. అంత మచ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, బికాజ్ మనం అంత ఫాలో అవ్వం కాబట్టి. సో ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది, పెద్ద స్పేస్ అనమాట, చాలా పెద్ద గుడే. అక్కడ అన్ని డీటెయిల్డ్గా రాసున్నాయి అనమాట. అండ్ ఇంకొకటి టెంపుల్లో చాలా స్పెషల్ ఏంటి అంటే, ఈ టెంపుల్ కనుక దర్శనం చేసుకుంటే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుందంట ఈ టెంపుల్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే. అండ్ మోరోవర్ ఇక్కడ లోకల్స్ అందరూ బిలీవ్ చేస్తారంట, ఇక్కడ శివయ్యకి అభిషేకం కనుక చేయించుకుంటే ఏమన్నా డిసీజెస్ అంటే రోగాలతో ఫైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అవి క్యూర్ అవుతాయి అని చెప్పి వాళ్ళ బిలీఫ్ అనమాట. సో మేమైతే టెంపుల్కి వచ్చేసాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. పెద్ద పెద్ద ఫోటోలు, బ్యానర్లు పెట్టారనమాట, ఫోటోలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు అని. అందుకే నేను లోపల ఎక్కువ షూట్ చేయలేకపోయాను, బికాజ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ కదా. నేను ఇట్లా ఊరికే బయట ఒక క్లిప్ లాగా తీసాను, కానీ ట్రస్ట్ మీ, చుట్టూ నేచర్ చల్లగా, చాలా స్పేషియస్గా, చాలా అందంగా ఉంది. లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్పెషల్గా ఒక గుడి, వినాయకుడికి స్పెషల్గా ఒక గుడి, అమ్మవారికి, స్వామిగారికి ఒక గుడి, చాలా చాలా బాగుంది. అంటే మొత్తం ప్రదక్షిణాలు చేయడానికి కానీ చాలా బాగుంది. అండ్ ఇంకా నాకు సో స్వీట్ అనిపించే విషయం ఏంటంటే, ప్రదక్షిణాలు చేయడానికి కాళ్ళు అంటుకోకుండా కింద వాళ్ళు వైట్ సిమెంట్ లాంటిది కూడా వేయించారనమాట, విచ్ ఇస్ సో స్వీట్. అంటే భక్తుల గురించి ఇంత ఆలోచించి గుడి వాళ్ళు అంత కేర్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఎవరైనా విజయవాడ దగ్గరలో ఉన్న ఆర్ఎల్స్ ఎవరైనా విజయవాడకు వచ్చినా ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, ఒక మంచి వైబ్ ఉంటుందన్నమాట. మేమైతే లక్కీగా అభిషేకం టైంకి వెళ్ళాము. అభిషేకం తర్వాత అమ్మవారికి అర్చన అన్నీ చేయించుకున్నాం. ఆ తర్వాత ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. చాలా ప్లెజెంట్ అండ్ మంచి పాజిటివ్ వైబ్స్తో ఇంటికి వెళ్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ అగైన్ ఐల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.